రైట్. మరింత సమాచారం కిర్లంపూడి నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఆయన లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక అక్కడంతా కూడా విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ప్రజలు తరలి వస్తున్నారని కూడా అప్డేట్ అందుతోంది. ఎలా ఉంది అక్కడ వాతావరణం, ఏంటి వెదకిన ఇన్పుట్స్? ప్రస్తుతం మనం ముద్రగడ నివాసం కిర్లంపూడిలో ఉన్నాం. తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వేలాదిగా ముద్రగడ అభిమానులతో పాటు అలాగే ముద్రగడతో చిన్ననాటి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి స్నేహితులు, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున అంతా కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముద్రగడను కోల్పోయామనే ఆవేదన అందరిలోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ముద్రగడతో మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు. సార్, ముద్రగడ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన మరణ వార్త మీకు ఎలా అనిపించింది? ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త చాలా విషాదకరం, చాలా బాధాకరమైంది. వారితో నేను 1985 నుంచి ప్రయాణం చేశాను. అదేవిధంగా 1992లో కాపునాడు ఉద్యమంలో కూడా ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా 1996లో నేను బూరుగుపూడి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఉండగా ఆయన నాయకత్వంలో ఏఐసిసి సమావేశాలు కలకట్టా వెళ్ళడం జరిగింది. కలకట్టాలో కూడా వారు చాలా అద్భుతంగా అన్ని అరేంజ్మెంట్ చేసి మమ్మల్ని అందరినీ ఎంతో ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. అదేవిధంగా మొన్న తునిలో జరిగినట్టు ఉద్యమం కార్యక్రమంలో కూడా వారు 5గురిని టీం ఏర్పాటు చేసిన అటువంటి టీంలో నన్ను కూడా ఒకటిగా ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రామినేడి మురళి. మరి వారు నీతి నిజాయితీగా ఎంతో కార్యక్రమాలు చేశారు, జాతికి ఎంతో సర్వీస్ చేశారు. జాతి కోసం తన రాజకీయ భవిష్యత్తుని కూడా త్యాగం చేసి జాతి కోసం, జాతి మనుగడ కోసం ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి కానీ, ఆ పిల్లలకు కానీ, ఆ భార్య కానీ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ, మరి రాబో రోజుల్లో అంత పెద్ద నాయకుడు తయారవడం చాలా కష్టం. ఈ జాతిలో నీతిగా నిజాయితీగా ముందుకు తీసిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఆయన రాజకీయం కొంత దూరంగా ఉన్నా కానీ వారు చేసినటువంటి సేవ ఎవరు మర్చిపోలేనిది, మరవలేనిది. ఎవరైనా సరే ఆయనతో ప్రయాణం చేసిన వారు, ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం తెలిసిన వారు, వారిని ఎవరో కూడా విమర్శించడానికి కూడా ముందు రారు. ఎవరో తెలియనటువంటి కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ తప్పది. వారు వ్యక్తిగతంగా నాకు చాలా ఈ 1985 నుంచి కూడా తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. వారు ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి, మాటను పోషించుకునేటటువంటి వ్యక్తి, మాటను వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. ఏదైనా ఉంటే ధైర్యంగా ముందుకెళ్లేటువంటి వ్యక్తి, కానీ మడం తిప్పే మనిషి కాదు. ఎవరితో కాంప్రమైజ్ అయ్యి కాళ్ళు పట్టుకుని వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఆయన స్వభావం చాలా మంచి స్వభావం, చాలా మనోధైర్యం కలిగిన వ్యక్తి, ధైర్యవంతుడైన అటువంటి ధైర్యం వ్యక్తిని ఈ జాతి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయాన్ని మనం చేస్తున్నాం. ఎవరినైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళని కాఫీ టీములు కానీ, భోజనం కానీ ఆయన చేతితో వడ్డించి తినే వరకు కూడా ఒప్పుకునేవారు కాదు. మర్యాద కానీ చిన్నవాడు వచ్చినా పెద్దవాడు వచ్చినా ఏమండి అని పలకరిస్తూ కారు వరకు చిన్నవాడినైనా సరే తన కారు ఎక్కే వరకు దగ్గరుండి కారు ఎక్కించి పంపించేవారు. కానీ నేనేంటి, నా స్టేజ్ రేటి, నా స్థాయి ఏంటి అని ఆలోచించకుండా ప్రతి వ్యక్తిని పెద్దవాడిగానే చూసేవాడు, కానీ చిన్నవాడిగా చూసేవారు కాదు. పెద్ద వ్యక్తులు కాదు, నేను పెద్ద నాయకుడిని ఆలోచన ఎప్పుడు లేదానికి. చిన్నవాడినైనా గౌరవంగా సార్, అయ్యా అని పలకించేవారు. ఆయన ఇచ్చినటువంటి మర్యాద మనం ఎవరు మర్చిపోయినటువంటి. మొత్తం మీద ముద్రగడ మరణవార్త తెలుసుకుని పెద్ద ఎత్తున ముద్రగడ నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అభిమానులతో పాటు ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ముద్రగడ నివాసానికి చేరుకుంటున్నారు. సీనియర్ రాజకీయ నేతలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా సందర్భం కనిపిస్తుంది.